బిగ్ బాస్ చాలా కోట్లల్లో, లక్షల్లో చాలా తక్కువ మందికి వస్తది అవకాశం. అలాంటిది బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసే మన బేబక్కకి అవకాశం వచ్చినప్పుడు మీరు వన్ డే ముందు బిగ్ బాస్‌లోకి ఎళ్తున్నారు అనిపించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? చాలా బాగుంది. చాలా బాగుంది. కానీ నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని ఫార్మాటింగ్ కొంచెం బాగా అర్థం చేసుకొని ఎళ్ళుంటే ఇంకా బాగుండేది. వాళ్ళు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేను ప్రాపర్‌లీ దాన్ని యూజ్ చేసుకోలేదని నా ఫీలింగ్. పర్సనల్ ఫీలింగ్. చాలామంది అంటే కొంచెం ఒక ఆంటీలు ఏజ్ గ్రూప్ ఉన్నోళ్ళని తొందరగా పంపించేస్తారు. అలా ఏం లేదండి. అది నా తప్పే కదా! ఇప్పుడు వాళ్ళు కిచెన్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు నేను వద్దని శుభ్రంగా నా కామెడీని నేను చేసుకుంటూ, నేను నామినేషన్స్ ఉన్నాయి. నేను డిఫెండ్ చేసుకుంటూ నేను మంచిగా ఆడుంటే నేను ఉండేదాన్ని లోపల. కంప్లీట్లీ మై మిస్టేక్ ఓన్లీ. ఐ వాజ్ అన్‌ప్రిపేర్డ్. అంటే మీకై మీరు వెళ్లారా? వీళ్ళేమన్నా మీరు నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను చేస్తాను అని చేశాను, తీసుకున్నాను. ప్రిపరేషన్ లేదు. నేను ఇంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు అంత చూడలేదు. హైలైట్స్ మాత్రమే చూసాను. హైలైట్స్‌లో అర్థం కాదు కదా! అప్పటికే అన్నారు షో ఫార్మాట్ అర్థం చేసుకోండి చాలని. ఆ ఫార్మాట్ కూడా అర్థం చేసుకోకపోవడం అది నా కంప్లీట్ మై మిస్టేక్ ఓన్లీ.